హలో మాస్టరు, ఏమండే మేడం గారు, ఇవాళ మన ఛానల్లో ఆలుగడ్డ వేపుడండోయ్. నాకు తెలిసి చాలా మందికి మన అమ్మ గాని నాన్న గాని నేర్పిన ఫస్ట్ వంటకం అయి ఉంటుంది. చాలా తేలిగ్గా చేసేయచ్చు, రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ముందుగా ఆలుగడ్డని చిన్న ముక్కలుగా కోసుకొని నీళ్ళల్లో వేసుకోండి. అదే చేత్తో ఉల్లిపాయని నిలువు ముక్కలుగా కోసుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లో 4-5 ఎండుమిరపకాయల్ని కల్లుప్పుని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక పావు కప్పు పుటాని, ఒక అరగుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వెల్లుల్లిపాయ రుచి ఇష్టం ఉన్నవాళ్ళు చివర్లో ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి ఒకే ఒక్క తిప్పు తిప్పండి. బంగాళాదుంప ముక్కల్ని నూనెలో వేసే ముందు అస్సలు తడి లేకుండా చూసుకోండి. నూనెలో ఆలుగడ్డతో పాటు ఒక 2-3 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేయండి. మంచిగా వేగి భలేగా ఉంటాయండి. బంగాళాదుంప ముక్కల్ని తీసేసే ఒక 3-4 నిమిషాల ముందు కోసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేయండి. ముక్కల్కి మంచి బంగారు వర్ణం రాగానే కొంచెం కరివేపాకు వేసి ముక్కల్ని నూనెలో నుండి తీసేయండి. ఫైనల్ గా తయారు చేసి పెట్టుకున్న పప్పుల పొడిని, రుచిని బట్టి కారాన్ని వేసి లైట్ గా వేపుకోండి. ఆలుగడ్డ వేపుడు ఉంటుందండి, పైనేమో కరకరలాడుతూ లోపలేమో మెత్తగా అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు, వేగిన వెల్లుల్లి రెబ్బలు తగులుతూ బ్రహ్మాండంగా ఉంటుందనుకోండి. వేడి వేడి అన్నం, ఆలుగడ్డ వేపుడు, నేతి చుక్క కాంబినేషన్ సెట్ అంతే. ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కమెంట్ చేయండి.